ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత వేటు వేయాలంటూ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అనర్హత వేటు వేయాలంటూ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. రైట్, ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మళ్ళీ వాళ్ళ అనర్హత వేటు పిటిషన్ పై విచారణ జరిగింది. దీని మీద వాదోపవాదనలు కూడా జరిగాయి. మరి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి విచారణ చేసింది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఎమ్మెల్యేలు పిటిషన్ పై స్పీకర్ తరపున న్యాయవాది మరింత సమయం కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇంకా మీకు ఎంత సమయం కావాలి, ఇప్పటిదాకా ఇచ్చిన సమయం సరిపోదా, 10 నెలలు అయిపోతున్నా ఇంకెంత సమయం కావాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అయితే కేటీఆర్ తరపున న్యాయవాది చెప్పింది ఏంటంటే, ఎంపీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎంపీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇది టోటల్ గా కూడా నిబంధనలకు విరుద్ధంగా చేశారు. వాళ్ళపై వెంటనే ఆలస్యం చేయకుండా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వేసే విధంగా స్పీకర్ ని ఆదేశించాలని చెప్పేసి కేటీఆర్ తరఫున, అలాగే కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది ఈ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. మరి దీనికి సర్వోన్నత న్యాయస్థానం స్పందించి కేసును ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈలోగా దీనిపై డెసిషన్ అసెంబ్లీ స్పీకర్ కోర్టుకి విన్నవించాల్సి ఉంటుంది. మరి సమయం విషయంలో కొంత స్పీకర్ తరఫున న్యాయవాదిపై కూడా ధర్మాసనం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇంకెంత సమయం మీకు కావాలి, 10 నెలల సమయం సరిపోదా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అయితే ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి. కానీ పదవికి రాజీనామా చేయకుండానే అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే పదవిని కూడా అనుభవిస్తున్నారంటూ కూడా కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. అది 10 నెలలు అనేది ఇప్పటిదాకా టైం ఇచ్చాము, ఇంకా ఎంత టైం కావాలి, ఈలో చాలా స్పీడ్ గా దీన్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి కూడా దీనిపై డెసిషన్ తీసుకోవాలి స్పీకర్ అని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. మరి అయితే ఇక టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా అక్కడ స్పీకర్ డెసిషన్ తీసుకోకుండా టైం తీసుకొని ఎక్కువ చేస్తున్న నేపథ్యంలో అప్పుడు వెంటనే కోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఆశ్రయించారు. అప్పుడు ఏం చేశారంటే ఆ కేసు విషయంలో అందరిపై కూడా అనర్హత వేటు వేయడం జరిగింది. అది చాలా కీలకమైన కేసు. మరి దాని ప్రకారం చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఈ ఎమ్మెల్యేలపై కూడా వేటు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కానీ స్పీకర్ తన నిర్ణయాధికారాన్ని ఉపయోగించి ఈ డెసిషన్ తీసుకోకుండా ఎక్కువ సమయం కానీ చేసినట్టుగైతే మాత్రం కోర్టులు ఈ విషయంలో ఇన్వాల్వ్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఒక కోర్టు స్పీకర్ ని ఆదేశించలేదు, అంటే స్పీకర్ ని ఇలా చేయి అలా చేయని ఆదేశించలేదు కానీ, చేయమని ఫోర్స్ ఎక్కువ చేయలేదు కానీ, మరి కాకపోతే మాత్రం డెసిషన్ తీసుకోవాలని కోర్టు సూచనలు అయితే ఇస్తుంది. మరి స్పీకర్ నిర్ణయాధికారమే అంతిమంగా ఆధారపడి ఉంటుంది. గతంలో కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ, ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే సంబంధించిన అంశం కూడా సుప్రీంకోర్టులోకి స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల విషయంలో కూడా గతంలో లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోవటం, మరి వాళ్ళ పదవి టైం కూడా పూర్తయిన తర్వాత కూడా దానిపై డెసిషన్ రాలేదు. మరి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద సుప్రీంకోర్టులో అనేక కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వాళ్ళ పదవీ కాలం అయ్యే వరకు కూడా వాళ్ళని అలాగే కొనసాగించడం, వాళ్ళు అలాగే కొనసాగి వెళ్ళిపోవడం, ముందుకి వాళ్ళపై వేటు పడకపోవడం కొంత రాజకీయ పార్టీల్లో ఆందోళన ఉంది. మరి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్
పార్టీకి సంబంధించిన కేటీఆర్, అలాగే ఇంకా కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వచ్చి న్యాయవాదులతో కూడా చర్చలు జరిపారు. ఎలాగైనా సరే వాళ్ళపై వేటు పడాల్సిందే, మళ్ళీ ఉప ఎన్నికలు జరగాల్సిందే, తెలంగాణలో ఆ 10 స్థానాలకి జరగాల్సిందని చెప్పి చాలా గట్టిగా పట్టుబట్టారు. మరి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు తమ వాదనలు గట్టిగా వినిపించారు కోర్టులో. మరి కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కేసును ఈ నెల 18కి వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. రైట్. అంటే మరోపక్క దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కూడా ఎంత టైం పడుతుంది, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ టైం కావాలన్నప్పుడు 2 నెలలు టైం కావాలా, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అనేటి వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో. అంటే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ తరపుల న్యాయవాదులు ఏమంటున్నారు, ఒకవేళ స్పీకర్ నిర్ణయానికి సంబంధించి వెంటనే తీసుకోవాలంటే ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఎప్పుడు ఈ గొడవ జరుగుతూనే ఉండదు. మేము చెప్తున్నాం, మీరు చేయట్లేదు. స్పీకర్ అంటారు నేను ఆయన సుప్రీం పవర్, నా నిర్ణయం నాదే, నేను ఎవరి నిర్ణయాలకి కోర్టులకి వాటికి నేను తలంచాల్సింది లేదు, నా నిర్ణయాధికారం మేరకు, నా విచక్షణ అధికారం మేరకు నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పి స్పీకర్ చెప్తా ఉంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. లోక్సభ స్పీకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. లోక్సభ స్పీకర్ కూడా ఒక కేసుకు సంబంధించి, ఇదే బీఆర్ఎస్ నేతల కేసుకు సంబంధించి, అలాగే గతంలో కూడా ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కోర్టులో ఈ కేసు వచ్చింది, ఇలాంటి కేసులు వచ్చాయి. మరి అప్పుడు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకుండా చాలా తాత్సారం చేశారు. అప్పుడు కోర్టులు మాత్రం స్పీకర్ కి సూచనలు చేయగలమే తప్ప స్పీకర్ మీద ఒత్తిడి చేసి నిర్ణయాలు అమలు చేయలేమని చెప్పేసి కూడా అప్పుడు కూడా కోర్టులు చేతెత్తేశాయి. కాబట్టి ఇక్కడ శాసన వ్యవస్థలో స్పీకర్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. స్పీకర్ డెసిషనే ముఖ్య కీలకం. స్పీకర్ నైతికంగా నిర్ణయాలు తీసుకోవాలి, పారదర్శకంగా ఉండాలి. కాబట్టి స్పీకర్ నిర్ణయానికి ఫైనల్ గా కోర్టులు కూడా ఏం చెప్పారు, స్పీకర్ విచక్షణాధికారానికి వదిలేస్తాము, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి గతంలో కొన్ని కేసుల్లో చెప్పారు. మరి ఈ కేసు విషయంలో వచ్చేటప్పటికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా పట్టుకుంది, లాలో ఉన్నటువంటి అన్ని అంశాలను తీసుకొని 10 మంది ఎమ్మెల్యేలకు మీద ఫిరాయింపు వేటు పడాలి, అలాగే తెలంగాణలో ఎన్నికలు జరగాలి, ఎలాగైనా సరే ఆ 10 ఉప స్థానాలకి అది కూడా తొందరగా జరగాలి. ఎందుకంటే వాళ్ళు టర్మ్ పూర్తి అయ్యేసరికి లాస్ట్ 2 నెలలు 3 నెలలు ఉందనగానే అప్పుడు డెసిషన్ వస్తే ఉపయోగం లేదు. మరి ఇలాంటి డెసిషన్ గతంలో కూడా చెన్నమనేని రమేష్ విషయంలో, ఆయన పౌరసత్వం విషయంలో కూడా కోర్టులు తాత్సారం చేయడం వల్ల, కోర్టులో డెసిషన్ రావడం లేట్ అవడం వల్ల, అక్కడ స్పీకర్ నిర్ణయం లేట్ అవడం వల్ల చాలా ఆల్మోస్ట్ ఆయన పదవి పూర్తి చేయడానికి డెసిషన్ వచ్చింది. అలా కాకుండా ఇలాంటి కేసులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయినప్పుడు వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ రావాలి అనేది ఒక కేసు కూడా, ఒక చట్టానికి సంబంధించి కూడా ఒక పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణలో ఉంది. మరి ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం ఇండియాకి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఫిరాయింపు చట్టాలు, ఈ 2 అంశాలకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల మీద కూడా విచారణ జరుగుతుంది. ఇంకా కొలిక్కి రాలేదు. ఒక కొలిక్కి వస్తే స్పీకర్ ఇలాంటి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకొని వాటిని ఇమీడియట్ గా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే సర్టన్ టైం పెట్టి 1 month లేదా 15 రోజుల టైం పెట్టి ఆలోపే నిర్ణయం రావాలి తప్ప ఏళ్లకు తరబడి జరుగుతా ఉంటే వాళ్ళు ఆ పదవులను అనుభవించేసేసి వాళ్ళు గెలిచిన పార్టీకి ద్రోహం చేసేసి ముందుకు వెళ్తున్నారు. మరి అదే తరహా జరుగుతుంది. మరి ఈ విషయంలో పార్లమెంట్ లో కూడా బిల్లు రావాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయ నాయకులు వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెడతారా లేదా వాళ్ళ అంశానికి సంబంధించి దీని మీద అనేక చర్చలు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అనేక ఎన్జిఓలు కూడా దీనికి సంబంధించి చర్చలు చేశారు. కానీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే కొలిక్కి రాలేదు. మరి ఫైనల్ గా చెప్పుకున్నట్టుగైతే మాత్రం స్పీకర్దే నిర్ణయాధికారం. స్పీకర్ ఏం చేస్తారో స్పీకర్ ఆయన చేసే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కోర్టులు కూడా ఏం చేయలేవు. కోర్టులు సజెషన్స్, సూచనలు, సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి ఇలాంటి కేసుల్లో ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి చట్టాల ప్రకారం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.